మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బీజేపీ పరిపాలనని ప్రజలు చూశారు. ఇది పేదలకు పనికి వచ్చే పరిపాలన అన్నది చేయలేదు. ధనవంతుల గురించి గొప్పవాళ్ళ గురించి చేసింది అనడానికి చాలా దృష్టాంతాలు ఉన్నాయి. కాంగ్రెస్ 70,000 కోట్లు రుణమాఫీ చేస్తే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయినప్పుడు ఈ రోజున నరేంద్ర మోడీ 16 లక్షల రుణమాఫీ 16 లక్షల కోట్ల రుణమాఫీ చేశాడు. 70,000 కోట్లేమో రైతులకు రుణమాఫీ చేస్తే 16 లక్షల కోట్లు రుణమాఫీ కార్పొరేట్ సంస్థలకి ధనవంతులకి ఈ రోజున రుణమాఫీ నరేంద్ర మోడీ గారు చేశారు. మనం ఎవరన్నా ఒక లోన్ తీసుకుంటే ₹1 కోటి లోను అది కట్టేంత వరకు కూడా నోటీసులు ఇచ్చే బ్యాంకులు ఈ రోజున 16 లక్షల కోట్లు మరి ఎవరికి చేశారు, ఏం చేశారు ఖచ్చితంగా సుప్రీంకోర్టు కలుగు చేసుకుని ఖచ్చితంగా బయట పెట్టాలి. ఎందువల్లంటే భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఆర్థిక కుంభకోణం అన్నది భారతదేశంలో జరగలేదు. అలాగే ఎలక్షన్ బాండ్స్ అన్నాయి ప్రవేశపెడితే 12,000 కోట్ల ఎలక్షన్ బాండ్స్ వస్తే 6,000 కోట్లు బీజేపీకే వచ్చినాయి. అంటే అక్కడ కూడా ఎంత అంటే నువ్వు ఎలక్షన్ బాండ్లు నీ పని నేను చేస్తాం, క్విడ్ ప్రో క్వో కిందే లెక్క. కాబట్టి ఆ విషయంలో కూడా నరేంద్ర మోడీ డెఫినెట్గా ముద్దాయి కిందే మనం చూడాల్సిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి రాజమండ్రిలో ఇప్పటికీ ఆఫీసు లేదు, కానీ బీజేపీ 5 కోట్లు పెట్టి ఆఫీస్ కట్టుకుంది. కాబట్టి ఏ పార్టీ ప్రజలకి అనుకూలంగా ఉంటుంది, ప్రజల బాగోగులు పెట్టించుకుంటుంది అన్నది మనకు చాలా క్లియర్గా విసిద్ధం అవుతుంది. అంతేకాకుండా ఈ రోజున ఈ ఎలక్షన్ బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు కలుగు చేస్తుంది. కాబట్టి ఎవరెవరు మరి మనం చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులు కూడా మరి ఏ రకంగా ఎలక్షన్స్ బాండ్స్ ఏ పార్టీలకు ఇచ్చారన్నది కూడా మనకి తెలుస్తుంది. దాని మీద కూడా ఖచ్చితంగా దర్యాప్తు అన్నది చేపట్టాలి. ఇంకా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 15 లక్షల రూపాయలు ప్రతి ఒక్కళ్ళ బ్యాంక్ ఖాతాలు వేస్తా అన్నాడు, నల్లధనాన్ని తీసుకొస్తా అన్నాడు. ఆ హామీని పూర్తిగా ఆయన మర్చిపోయాడు. తర్వాత డిమానిటైజేషన్ సడన్గా నోట్లన్నీ రద్దులు చేసి ఎంతోమంది ప్రాణాలు బలుకునే పరిస్థితిని ఈ దేశంలో తీసుకుని వచ్చాడు. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే కరోనాలో ఆయన డప్పు కొట్టడం, కొవ్వొత్తులు వెలిగించడం తప్పితే మరి దూరంగా ఉన్న వాళ్ళని కరోనా నుంచి ఎలా కాపాడాలి, వాళ్ళని ఎలా చేరేయాలి, సోను సూద్ చేసినటువంటి పనులు కూడా కేంద్ర ప్రభుత్వం అయ్యుండి ఆ పనులు కూడా మరి కరోనాలో అందరినీ బాధ పెట్టినాడు నరేంద్ర మోడీ. కాబట్టి ఏ విషయం తీసుకున్నా ఈ రోజున అభివృద్ధి అన్నది కాంగ్రెస్ పార్టీతోనే వచ్చింది. ఈ రోజున రాజీవ్ గాంధీ మరి ఆయన పితామహుడు. ఎందువలనంటే ఈ సైన్స్ టెక్నాలజీకి ఈ కంప్యూటర్స్ వస్తే ఉద్యోగాలు రావన్నారు అప్పుడు. మరి ఆయన దూరదృష్టితో ఈ రోజున ఉద్యోగాలన్నీ కంప్యూటర్స్కే. ఈ రోజున ఇన్ని స్మార్ట్ సిటీలు కానీ లేదంటే ఈ యొక్క హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఢిల్లీ కానీ బాంబే కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క కంప్యూటర్ సంస్థలతో నిండిపోయి ఉన్నాయి. మొత్తం విదేశాలకు కూడా సిఇఓల కింద మన ఇండియన్స్ పనిచేసే పరిస్థితి. అది రాజీవ్ గాంధీ యొక్క దూరదృష్టి. అటువంటి దూరదృష్టి పనులు మీరు ఏమన్నా చేశారా మోడీ గారు? మీరు చేసిందంతా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కట్టారు, మంచిదే. దానివల్ల పేదవాడి ఆకలి తీరదు. పేదవాడి ఆకలి తీర్చడానికి మీరు ఏం పథకాలు పెట్టారో కానీ అవి సామాన్యులకు కూడా ఎవరికి అందట్లేదు. మీరు టోటల్గా మరి ఫెయిల్యూర్ ప్రధానమంత్రి. మీరు మేము నెగ్గితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేని స్వాధీనపరుచుకుంటా అన్నారు. ఈ 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఎందుకు ఆక్రమించుకోలేదు? ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ హామీ పెట్టడం ఎందుకు? అంటే ఈ యొక్క
అంటే దేశభక్తిని పెంపొంది చేయేలాగా మీరు ఒక ప్రణాళిక ప్రకారం అబద్ధాలు ఆడుతున్నారన్నది దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది. మీరు 10 సంవత్సరాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ని ఎందుకు స్వాధీనపరచుకోలేదు? చైనా మన భూభాగంలో చొరబడి ఎంతో ముందుకు వచ్చేసి మన భూభాగాన్ని ఆక్రమించుకుంటే చర్చలు అని చెప్పి కాలయాపన చేశారు తప్పితే మీరు మన భూభాగాన్ని కూడా రక్షించలేదు. అటువంటి మీరు ఫెయిల్యూర్ ప్రధాని. ఖచ్చితంగా హనుమంతరావు గారు చెప్పినట్టు ఎన్డీఏ ప్రభుత్వం రాదు ఈసారి. ఖచ్చితంగా ఈ యొక్క ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. మంచి రోజులు డెఫినెట్గా రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో మరి ప్రభుత్వం కూడా ఏర్పడుతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. కాబట్టి డెఫినెట్గా ఇది ఈ దేశానికి మంచి పరిణామం అని చెప్తూ సెలవు తీసుకుంటాం.